బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పర్సనాలిటీ రైట్స్ కోసం, వ్యక్తిగత హక్కుల కోసం వాటిని కాపాడాలంటూ ఇటు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. ఏఐ వీడియోలతో పాటు తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో మొత్తం మీద పవన్ తరఫున ఇటు పిటిషన్ వేశారు అడ్వకేట్ సాయి దీపక్. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి వాదించారు. మొత్తానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొన్ని ఈ కామర్స్ సైట్స్లో కూడా తనకు సంబంధించిన ఇమేజెస్ అలాగే కొన్ని వీడియోస్ని పోస్ట్ చేసి వాటిని తన పర్మిషన్ లేకుండా, తన ఆథరైజేషన్ లేకుండా వాడుతున్నారని చెప్పి మొత్తానికైతే ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏ వీడియోల లింకులను కూడా 48 అవర్స్లో అందించాలని ఇటు గూగుల్, మెటా, ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడా ప్రస్తుతానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఉల్లంఘనపై వారం రోజుల్లో చర్యలు కూడా తీసుకోవాలని కోర్టు ఆదేశించినట్టు తెలుస్తుంది. తదుపరి విచారణ మరి డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ఇటు తెలుగు టాలీవుడ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇటు పొలిటీషియన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇటు బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్గన్, అమితాబ్ బచ్చన్, అలాగే మనం టాలీవుడ్ నుంచి చూసుకుంటే రీసెంట్ టైమ్స్లోనే ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఢిల్లీ హైకోర్టుని పర్సనాలిటీ రైట్స్ కోసం ఆశ్రయించారు. సో చాలామంది సెలబ్రిటీస్, పాలిటీషియన్స్ పర్సనాలిటీ రైట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సోషల్ మీడియాలో వీడియోస్ని జనరేట్ చేసి వాడుకుంటున్నారు. మేమర్స్ వాడుతున్నారు, వైరల్ పేజెస్ యూజ్ చేస్తున్నాయి. అలాగే ఈ కామర్స్ సైట్ ఇటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి కొన్ని ఈ కామర్స్ సైట్స్లో కూడా వీటిని యూజ్ చేస్తున్నారు. సో మొత్తం మీద వీటన్నిటికీ ఒక చెక్ పాయింట్ పెట్టాలని ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒక డెసిషన్ తీసుకున్నారు. కోర్టుని కూడా ఆశ్రయించారు. కోర్టు కూడా 48 అవర్స్లో దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని ఇటు సోషల్ మీడియా యాప్స్, ఇటు ట్విట్టర్, ఫేస్బుక్, మెటా ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా నోటీసెస్ని సర్వ్ చేశాయి. నెక్స్ట్ 2 డేస్లో ఆ లింక్స్ పంపించాలి. దాని తర్వాత 1 వీక్లో ఆ యూఆర్ఎల్స్, ఆ లింక్స్ ఉన్నాయి అన్నీ కూడా డిలీట్ చేయాలి. వాటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇటు డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది చాలా క్లియర్గా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, ఇప్పుడు ఆ లింక్స్ని అలాగే ఈ సోషల్ మీడియా యాప్స్కి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందా? తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఎంతమంది మొత్తంగా ఉన్నట్టు? ఇటు గతంలో మనం చూస్తే జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్, అలాగే చిరంజీవి కూడా గతంలో ఆయన కూడా చేసినట్టున్నారు. అంటే టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఢిల్లీ హైకోర్టుని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి జరుగుతుంది. మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఇటు ఢిల్లీ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి వ్యక్తిత్వ హక్కులని ఉల్లంఘించేట్లా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అతను ఢిల్లీ హైకోర్టు కూడా పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితులు నెలకొంది. ఈ పవన్ కళ్యాణ్ తరఫున ఇటు సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఈ అంశాలపై కూడా వాదించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత స్వేచ్ఛను భంగం వాటిల్లుతుందని చెప్పేసి కూడా పిటిషనర్ తన వాదన కూడా వినిపించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే వారం రోజుల్లో ఈ ఉల్లంఘన సంబంధించినటువంటి వివరాలు కూడా కోర్టు కూడా సమర్పించాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించినటువంటి లింక్స్ కావచ్చు, ఇంకా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎటువంటి వీడియోస్ జనరేట్ అవుతున్నాయి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు కూడా సమర్పించాలని చెప్పేసి కూడా ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేటువంటి సంస్థలపై చేసినటువంటి ఫిర్యాదులపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నటువంటి ఆ మెటాతో పాటు గూగుల్ ఎక్స్ లను కూడా ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విచారణ, కేసు సంబంధించిన విచారణ డిసెంబర్ 22వ తేదీన ఇటు వాయిదా కూడా ధర్మాసనం కూడా వేసినటువంటి పరిస్థితులకు ఉంది. కాబట్టి అనేక మంది కూడా ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా ఆశ్రయించారు. అనేక మంది కూడా ఇటువంటి అంశాలపై అంటే తమ వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ ఫొటోస్ ని మార్ఫింగ్ తో పాటు ఆ వాయిస్ ని కూడా మార్ఫింగ్ చేస్తూ ఇతర కొన్నిటికి వాడుతున్నారనే అంశాలు కూడా ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా ఆశ్రయించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇటు డిసెంబర్ 22వ తేదీన ఈ యొక్క విచారణ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ లోపే వీరికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టుకి సమర్పించాలి. కోర్టు ఇటు గూగుల్ తో పాటు ఇటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇది మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే వీడియోస్ని జనరేట్ చేస్తున్నారో దానివల్ల అసలు అందరికీ ఉపయోగం ఉందా, ఎక్కువ నష్టం ఉందా, ఎక్కువ లాభం ఉందా,
దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆల్రెడీ ఆర్టీవీకి సంబంధించిన ఈ సర్వేలో చాలామంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం నష్టమే ఉందని చెప్పుకొస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానున్న రోజుల్లో మేబీ ఎడిటింగ్ చేసే అవసరాలను తగ్గించే అవకాశం ఉంది, కానీ దానివల్ల నష్టాలు కూడా ఎక్కువగానే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దానికి నిదర్శనం అనుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఇటు సెలబ్రిటీస్కి సంబంధించిన ఇమేజెస్, సెలబ్రిటీస్కి సంబంధించిన వీడియోస్, వీటిని యూజ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ని లేకపోతే ఆ వాయిసెస్ని కూడా యూజ్ చేస్తున్నారు. వాటిని యూజ్ చేసి వాటి ద్వారా వాళ్ళు కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అవసరాల కోసం వీళ్ళ ఇమేజ్ని పాడు చేస్తున్నారు. అథెంటికేషన్, ఆథరైజేషన్ లేకుండా, సెలబ్రిటీస్ పర్మిషన్స్ లేకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అలాగే ఎట్ ద సేమ్ టైం కామర్స్కి సంబంధించిన సైట్స్, అలాగే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న స్టార్టప్స్ వస్తున్నాయి. అలాంటి స్టార్టప్స్ కూడా కొంత సెలబ్రిటీస్కి సంబంధించిన ఇమేజెస్ కానీ, వైరల్ కంటెంట్ కానీ అలాంటి వాటిని పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తున్నారు. సో యూజ్ చేయడం వల్ల నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇమేజ్ ఏదైతే పబ్లిక్లో ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే ప్రస్తుతానికి చాలామంది సెలబ్రిటీస్, పాలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ హైకోర్టుని గతంలో కూడా ఆశ్రయించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వీడియోస్ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఈ సోషల్ మీడియా కంపెనీస్ అన్నిటికీ ఒక నోటీసెస్ని సర్వ్ చేస్తారు ఢిల్లీ హైకోర్టు నుంచి. ఆ నోటీసెస్ ద్వారా వీళ్ళకి సంబంధించిన కంటెంట్ని వాళ్ళు గుర్తించి ఆ కంటెంట్ని రిమూవ్ చేయాలి. దానికి కూడా ఒక గడువు ఉంటుంది. యూజువల్గా ప్రస్తుతానికైతే ఇప్పుడు కోర్టుకి నెక్స్ట్ 2 డేస్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించిన కంటెంట్ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్కి సంబంధించిన యూఆర్ఎల్స్ అంటే లింక్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి కోర్టుకి సబ్మిట్ చేయాలని ఇటు ఫేస్బుక్, అలాగే మెటా, గూగుల్ ఈ కంపెనీస్ అన్నిటికీ నోటీసెస్ వెళ్ళాయి. 2 డేస్లో ఆ లింక్స్ని పంపిస్తారు. లింక్స్ వచ్చిన తర్వాత వాటిని అనలైజ్ చేసి కోర్టు డిసెంబర్ 22న దీనికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్కి సంబంధించిన వైరల్ వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ, వాయిస్ కానీ ఎవరు యూజ్ చేసినా వితౌట్ పర్మిషన్ వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సోషల్ మీడియా యాప్స్ కూడా అలాంటి కంటెంట్ని ముందే అనలైజ్ చేసి వాటిని పబ్లిష్ చేయకుండా, వాటిని పోస్ట్ చేయకుండా ఆపే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే గతంలో చిరంజీవి, లేకపోతే బాలీవుడ్కి సంబంధించిన అజయ్ దేవ్గన్ కానీ, ఇటు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇలాంటి వాళ్ళందరూ పర్సనాలిటీ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏవైతే వీడియోస్ని జనరేట్ చేస్తున్నారో దానివల్ల ఎక్కువ లాభం ఉందా, అసలు లాభం ఉందా లేకపోతే నష్టం ఉందా, దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.